ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, పనులు చేస్తున్నా వాటి వల్ల ఏర్పడే ప్రభావం మన మీద పడకుండా ఎలా ఉండాలి అనేది అర్జునుడికి సందేహం కలిగింది. భగవద్గీత 5వ అధ్యాయంలో 7వ శ్లోకం దగ్గర దానికి సమాధానం చెప్పాడు కృష్ణుడు. ఎప్పుడైతే నీ ఇంద్రియాలు నీ స్వాధీనంలో ఉండి అవి చేసేటటువంటి పని ఆ ఇంద్రియాలకి లీడర్ అయినటువంటి మనస్సుని కూడా తృప్తిపరిచి మంచిగా ఉంచి ఉంచడం వలన దాని దగ్గర అంటే మనస్సు దగ్గర ఏర్పడ్డటువంటి రకరకాల పనుల యొక్క రికార్డ్స్ ఉంటాయి. కర్మ వాసనలు రుచులు అని అంటామే, ఇవన్నీ కూడా క్రమంగా తొలగి ఆ మనసు శుద్ధమై అది విశుద్ధాత్మ అని అది కలిగినటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే అవుతాడో అప్పుడు ఆయన చేసేటువంటి ఏ పని అయినప్పటికీ కూడా చేయతగిన పని అవుతుంది. వాని పేరు యోగయుక్తుడు అవుతాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడు? తన ఇంద్రియాలని స్వాధీనపరుచుకున్నాడు. ఎట్లా అంటే ఇంద్రియాలు ఎవడిచ్చినవి, ఎవడి కోసం పనిచేస్తున్నా ఫలితం ఎవడికి చెందుతుంది వాడు గుర్తించి చేస్తున్నాడు. దానివల్ల ఇంద్రియాలు స్వాధీనమయ్యాయి. అంటే ఇదివరకు ఇంద్రియాలన్నీ నావి, నా కోసం చేస్తున్న పని చేస్తున్న వీటన్నిటిని నేనే వీటికి యజమానిని అని భావించేవాడు. కనుక చేసిన పనులన్నీ కూడా వీడికి చుట్టుకునేవి. కానీ ఇప్పుడు జ్ఞానోదయం ఏర్పడి ఇది నేను తెచ్చుకున్నవి కావు, శరీరం కూడా నేను తెచ్చుకున్నది కాదు, ఈ శరీరం కూడా నాకెవడో ఇచ్చాడు, ఇంద్రియాలని వాడే పెట్టాడు, ఇందులో మనస్సుని కూడా వాడే పెట్టాడు, దీంట్లో ఈ శరీరంతో పనిచేసే ఈ స్థానాన్నంతటిని కూడా వాడే ఏర్పరిచాడు. వాడి కోసం ఇది ఏర్పరిచి ఈ పని నువ్వు చేయవయా అని నియమించాడు అని వాడు గుర్తించాడు. ఈ లోపలుండి ఆ పని చేయించేటటువంటి వాడు నాలోనే కాదు అందరిలో ఉన్నాడు అని కూడా వాడు తెలుసుకున్నాడు. సర్వభూతములలోనూ కూడా వాడు ఆత్మభూతుడై ఉన్నాడు. ఇది వాడు గుర్తుపెట్టుకున్నాడు. వాడికి ఒక పేరు పెట్టాడండి, సర్వభూతాత్మ. భూత ఆత్మ, సర్వభూత ఆత్మభూత ఆత్మ. సకల భూతాల్లోనూ ఆత్మగా ఉండేవాడెవ్వడో వాడే నాకు కూడా ఆత్మ. ఇది వాడు గుర్తించాడు. ఇప్పుడు ఎందుకు వాడు ఆత్మగా ఉన్నాడు అంటే లోపలుండి పైనుండేటటువంటి ఆ పరికరాన్ని నడిపించడం కోసం. ఈ మధ్యన మనకి కొత్తగా వచ్చే సినిమాల్లో వాటిని ఏమంటారు, వాటిని ఏదో టెర్మినేటర్స్ లాంటివో ఏవో ఉంటాయండి, ఏవో ఆ లోపల ఉండేటటువంటి వాడు ఆ లోపల కూర్చుంటాడు. వాడు ఆ కూర్చుని వాడు ఆ లోపల గదిలో కూర్చుని పెద్ద మిషన్ తయారు చేస్తాడన్నమాట. పెద్ద భూతం లాంటిదే మెకానికల్ బాడీని వాడు ఆ లోపల కూర్చుంటాడు. వాడు కూర్చుని ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సిమ్యులేటర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. వాడు లోపల కూర్చున్నాడు అంటాడు, అక్కడ బయట ఉండే పెద్ద శరీరం అంటుంది. వాడు అంటాడు అంటే ఆ పెద్ద శరీరం ఏదో అంటుంది. వీడు ఇలా కొడతాడు, ఆ పెద్ద శరీరం టకటక ముందర ఉండేవాడిని కొట్టేస్తుంది. వాడు ఇలా అంటాడు అంటే ఆ పెద్ద శరీరం వెనక్కి ఎగురుతుంది. వీడు దాన్ని తన ఉపయోగం కోసం తయారు చేసుకున్నాడు.
ఆ తయారు చేసుకున్న దానికి అన్ని రకాల మోషన్స్ ఇచ్చాడు వాడు. ఇచ్చి వీడు ఇక్కడ ఇలా ఇలా నడు అని అంటుంటే అది అక్కడక్కడ నడుస్తోంది. ఇది కొంచెం పెద్ద స్థాయిలో అనుకోండి. దాన్ని కొంచెం చిన్న స్థాయిలో తీసుకొస్తే ఈ పైన ఉండేటటువంటి అంతా కూడా ఒక పెద్ద రాకాసి శరీరం లాంటిది అనమాట. ఒక మాన్స్టర్. ఇదొక మాన్స్టర్ లాంటిది. ఈ మాన్స్టర్కి వెనకాతల ఒక జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఇలా 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 అంటే ఇలాగా, ఇలా అంటే ఇలాగా, ఇలా అంటే ఇలా, ఇలా అంటే ఇలా కదులుతోంది. కానీ దీన్ని నిజంగా ఉండి వెనకాత కదిపేవాడు ఆ లోపల ఉండేటువంటి వాడు. వాడు కదుపుతున్నాడు. కదుపుతుంటే జీవుడు దీన్ని కదిపించగలుగుతున్నాడు. అప్పుడు ఇది ఇలా కదులుతోంది, పని చేస్తోంది, పని జరుగుతోంది. ఎవడైనా వచ్చి దీన్ని కొట్టాడు, వాడికి తగలట్లేదు లోపల దెబ్బ, దీనికి తగులుతుంది. వీడు ఒక యంత్రం కనుక, వీడు తయారు చేసినటువంటి ఒక పరికరం కనుక, ఈ పరికరం వాడిని కొడతాడు. వీడిని కొట్టినా వీడికి ఏమవ్వదు, వీడిని తిట్టినా వీడికి ఏమవ్వదు. వీడు చేసే పని అయితే వీడు సవ్యంగా చేస్తుంటాడు. సినిమాల్లో సంగతి మనం మాట్లాడుతున్నాం, అది నిజ జీవితంలో కూడా మనకి అట్లానే జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ మాన్స్టర్. దీనికి లోపల నేనున్నా, నన్ను వెనక ఉండి శాసించేవాడు వాడు. వాడే అందరినీ శాసిస్తున్నాడు, నన్ను కూడా శాసిస్తున్నాడు. కనుక అందరినీ నన్ను కూడా శాసిస్తున్నాడంటే వాడి యొక్క పరికరాల్లో నేనొక పరికరాన్ని, నా చుట్టూ ఉండేవి కూడా వాడి పరికరాలే. కనుక వాడు ఒకదాన్ని అనుకూలంగాను ఒకదాన్ని ప్రతికూలంగాను వాడు నడిపిస్తున్నాడు. నడిపించేవాడు ఒక శాసనాన్ని ఇచ్చాడు. దాని పేరు శాస్త్రము అంటారు దాన్ని. ఆ నడిపించేటటువంటి వాడు నీకు సహజంగానే జ్ఞానం ఉంది కనుక నీ మీద కూడా కొంత భారం పెట్టాడు. అయితే ఈ నేను అని పిలిపించుకునేటటువంటి ఈ జీవుడు ఏం చేస్తున్నాడు, ఈ కదిలికల్లో వాడు ఇలా కదులు అంటే వీడు ఇంకొకసారి కొంత అలా కదులుతున్నట్టు చేసి ఇంకో రెండు వీడు కూడా కదుపుకుంటున్నాడు. అంటే వాడు చెప్పింది ఒక పని చేస్తూ వీడికి జ్ఞానం అనేది సహజంగా ఉండడం చేత వీడు ఇంకో రెండు తన కోసం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాడు గమనిస్తున్నాడు ఇది. ఆ గమనించిన వాడు ఏం చేస్తాడు, ఏది వీడి కోసం రెండు చేసుకుంటున్నాడో వీటిని అకౌంట్లో పెడతాడనమాట. వీడికి అది మైనస్ అకౌంటా ప్లస్ అకౌంటా వాడు మెయింటైన్ చేస్తుంటాడు. వాడు తను చెప్పింది చేస్తున్నంత వరకు వాడికి దాంట్లో ఎక్కడ కొత్త రికార్డ్స్ తయారు కానివ్వక్కర్లేదు, అవసరం. ఎందుకంటే చెప్పింది చేస్తున్నాడు. అది కాకుండా వీడు ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నాడో, అది మంచి అయితే పుణ్యాల రికార్డులో పెట్టేస్తున్నాడు, అది కాకపోతే పాపాల రికార్డులో పెట్టేస్తున్నాడు. పుణ్య పాపములు అనేటటువంటి రికార్డ్స్ వాటి కర్మ రుచులు వాసనలు అని పేరు, ఇవన్నీ పేరుకుపోతున్నాయి. ఎందుకంటే పని చేసే దాంట్లో ఎక్కువ కాలం వాడు గుర్తుండి చేసేది తక్కువ, వాడిని మర్చిపోయి వీడు చేసేదే ఎక్కువ అయ్యేటప్పటికీ ఈ పేరుకుపోయేటువంటి స్టాక్స్ అన్నీ కూడా భయంకరంగా పెరిగిపోయాయి. అందుచేత వీడు స్వాధీనం తప్పి దాంట్లోకి వెళ్ళిపోయాడు, ఈ చక్రంలో పడ్డాడు. ఈ పేరుకున్నవి ఏం చేస్తాయి, వాటికి సహజంగానే కొంత లోపల వాడి వల్ల ఏర్పడ్డ చైతన్యంతో అవి తిప్పుతూ ఉంటాయి. వీడు వాటిని చేసి పెట్టుకోవడం చేత వాటికి వీడికి ఉండే కనెక్షన్ తోటి వాటి వెంటబడి వీడు తిరుగుతూ ఉంటాడు. వాడి చేతిలో ఉండి వాడు తిప్పుతున్నాడు అనుకున్నంత వరకు మనకి సేఫ్గానే ఉంటాం. కానీ మనం నేనే తిరుగుతున్నాను అనుకుంటూ దాంట్లో కొంత వాడి చేతుల్లోంచి బయటపడే ప్రయత్నం చేసేటప్పటికి బయటకు వచ్చిందో అది ఎటుపోతుందో తెలియదు, దేన్ని తగులుతుందో తెలియదు, ఆ లోపల ఉండేవాడు ఏమవుతాడో కూడా మనకి తెలియదు. ప్రస్తుతం మనం ఆ స్థితిలో ఉన్నాం. అందుచేత మనం చేసేటటువంటి కర్మలు మన మీద ఇంకా పూసుకుంటున్నాం. కానీ మనకు కావాల్సిందంటే కర్మలు పూసుకోవద్దు, గతంలో ఉన్నవేవో పోవాలి, ఉన్నంత వరకు పని చేయాలి. కానీ వాటి వల్ల మన మీద భారాలు ఏర్పడకూడదు. సో సింపుల్. పాత రికార్డ్స్ పోవాలి, కొత్త రికార్డ్స్ ఏర్పడద్దు. అంటే కొత్త బరువు మన మీద చేరద్దు, ఉన్న బరువు ఏదో తగ్గాలి, కొత్త బరువు చేరద్దు, నేను సుఖంగా ఉండాలి. సో సింపుల్. చేయాల్సిన పని ఏమిటి, నడిపించేవాడు వెనక తెలుసుకుని వాడి మీద భారం పెట్టబాయా. ఇది కృష్ణుడు చెప్పాడు, 7వ శ్లోకంలో చెప్పాడు. కుర్వన్నపి నలిప్యతే. పని చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వాడు చేస్తున్నాడనే జ్ఞానంతో వీడు చేయడం చేత వీడి మీద అవి కొత్తగా
పూత పుయ్యవు. ఎవడు చేస్తున్నాడు అనుకుంటాను? సర్వభూత ఆత్మభూత యః సహ మమ ఆత్మా. సకల ప్రాణులకి నడిపించే లోపలి తత్వమేదో నన్ను నడిపించేది కూడా అదే తత్వం కనుక నేను ఆ తత్వపు విరాట్ దేహంలో ఒక భాగాన్ని కనుక నన్ను కూడా అది అట్లానే నడిపించుగాక. ఈ తెలివితోటి వీడు చేస్తున్నాడు ఇప్పుడు ఈవేళ. అలా చేస్తే అప్పుడు ఈ ఇంద్రియాలు నేను నావి అనుకుంటే నా ఇష్టం వచ్చేది దీన్ని వాడదాం అనిపిస్తుంది, వాడిది అనుకుంటే జాగ్రత్తగా వాడడం ప్రారంభిస్తాను. ఏదైనా అంతే కదండి. ఇది నా ఇంట్లో స్తంభము అని అనుకుంటే ఆ స్తంభాన్ని క్లీన్గా అట్టి పెట్టుకోవాలనిపిస్తుంది. ఈ దేవుడి గుళ్ళో స్తంభం అనగానే ఆ తీసుకున్న ప్రసాదాన్ని కూడా చక్కగా స్తంభానికి రాసిపోవాలి అని అనిపిస్తుంది. మంది కాదు అని అనుకుంటే దాన్ని పాడు చేద్దామని అనిపిస్తుంది. మంది అని అనుకుంటే దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని అనిపిస్తుంది. క్రమ పద్ధతిలో వాడాలని అనిపిస్తుంది. నాది అని అనుకుంటే జాగ్రత్త వస్తుంది. లేదు ఇది బాధ్యత అని అనుకుంటే జాగ్రత్త వస్తుంది. ఇప్పుడు ఈ ఇంద్రియాలు నన్ను నడిపించేవాడిచ్చినవి కనుక వాడికి నేను ఆన్సరబుల్ అని అనుకుంటే వీటిని జాగ్రత్తగా వాడాలని, క్రమపద్ధతిలో వాడాలనిపిస్తుంది. అప్పుడు అవి నీకు స్వాధీనంలోకి వస్తాయి. విజితాత్మ విజితేంద్రియ. ఇంద్రియాలను వీడు సక్రమంగా తన ఆధీనంలో పెట్టుకున్నాడు. దీనిని ఆధీనంలో ఎప్పుడైతే పెట్టుకున్నాడో ఇంద్రియ గ్రామాన్ని, దీన్ని నడిపించే మనస్సు కూడా అప్పుడు వీడికి స్వాధీనంలోకి వస్తుంది. ఇంద్రియాల బలం మీదే కదండి మనస్సు కూడా వాటి వెంట పరిగెడుతుంది. ఇంద్రియాల నిర్బంధం చేతే కదండి మనస్సు కూడా దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచనలు చేస్తుంది. బజార్లో ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఈ తండ్రి తల్లి వెడుతుంటే ఇటు అటు మంచి దుకాణాలు కనిపిస్తున్నాయి అనుకోండి, ఏదో ఇక్కడ కిడ్స్ ప్లే అనో, అటు పక్కన టాయ్స్ ఆరజ్ అంటూనో, ఆ పక్కన ఇంకోటి ఏదో ఇలాంటిది కనిపించాయి అనుకోండి. దాంట్లో ఆటలు పాటలు బొమ్మలు బిమ్మలు మెషిన్స్ ఆడేవి ఇవన్నీ కనిపిస్తే ఆ పిల్లలు, ఒక పిల్లాడు అట్లు లాగుతాడు, ఒక పిల్లాడు ఇట్లు లాగుతాడు. అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు ఇది కావాలి. పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు ఏడిస్తే తట్టుకోలేక సరే పోదంటారా పోదాం అని వాళ్ళని తీసుకుని పోతుంటారు. పిల్లల నిర్బంధం చేత వాళ్ళని తృప్తిపరచడానికి ప్రయత్నం చేసే తల్లిదండ్రుల్లాగా ఇంద్రియాల యొక్క నిర్బంధం చేత ఇంద్రియాలను తృప్తిపరచడం కోసం మనసు ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇంద్రియాలు వాటికి సహజంగానే అది ఒక మంచి బాధ్యత కలిగినటువంటి స్థితిలోకి వస్తే మనసుకి మరింత ఆనందం, మనసు సక్రమంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎప్పుడు మనసు అట్లా పనిచేస్తుందో తనలో ఉండేటటువంటి ఆ ప్రాచీనమైనటువంటి నిల్వ, కర్మల స్టాక్, పుణ్యపాపాల రాశి అదంతా కూడా క్రమంగా శుద్ధమై తొలగిపోతుంది. ఇప్పుడు విశుద్ధాత్మ, ఎప్పుడు వీడు విశుద్ధాత్మ అయ్యాడో అప్పుడు చేయాల్సిన పనులేవి, చేయతగని పనులేవి, ఎలా చేయాలి ఎలా చేయతగదు అనే దాంట్లో వీడికి ఒక స్పష్టత ఏర్పడితే యోగయుక్త విధేయాత్మ విజితాత్మ జితేంద్రియ. ఎందుకు వచ్చింది ఇదంతా? సర్వభూత ఆత్మభూతాత్మ. ఎప్పుడైతే వీడు అలా తయారవుతాడో అప్పుడు వీడు కుర్వన్న పిన్న లిప్యతే. వీడు పని చేస్తున్నప్పటికీ కూడా చక్కగా దేన్ని అంటించుకోకుండా హాయిగా శాంతిని పొందగలుగుతాడు. ఏం తెలుసుకుని నడిపించే వెనకాతల వాడిని తెలుసుకుని, దీన్ని మనకి కనిపించే దాని దగ్గర నుంచి జాగ్రత్తగా కనిపించని వెనకాతల వాడి దాకా తీసుకువెళ్ళాడు. అధ్యాయం చివరికి 29వ శ్లోకంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ చెప్తాడు ఆయన, ఇది ఎందుకు నువ్వు చేయాలి అని అంటే, నువ్వు చేసే ప్రతి పనికి భోక్త వాడే, నువ్వు కాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇది నేను చేస్తున్నా కనుక నాది, ఆనందం నాది, సుఖం నాది, నా కోసం నేను చేస్తున్నా, నేను భోక్తని అనుకుంటున్నాను మన పనులకి. నువ్వు కాదురా నాన్న, వెనకాతలు ఉండేవాడు. ఏదైనా ఒక వస్తువు రుచిగా కనిపించగానే అబ్బాబ్బా ఏం బాగుందండి, నాకు మరొకటి కావాలి, మరొకటి కావాలి.
ఇవ్వడం తప్పు కాదు, ఒకటి కాకపోతే పాతికి. కానీ నాకు బాగుంది కనుక అని ఇవ్వకు, లోపల వాడు అంగీకరిస్తున్నాడు కనుక అని ఇయ్యి. ఇప్పుడు వాడు తీసుకుంటున్నాడని గుర్తించి పంపించు. వాడు లోపల లేకపోతే చుక్క నీటి చుక్క పాపం తులసి నీరు పట్టుకొచ్చి వాడు తాగుతాడేమో అని ఆ పళ్ళు తెరిచి పెదవులు తెరిచి ఆ నోరు కొద్దిగా తెరిచే ప్రయత్నం చేసి ఆ లోపలికి పోస్తాడండి, పోతుందేమో అని ఉద్దేశంతో. పోదండి అప్పుడు. ఎందుకంటే ఆ లోపల ఉండేటటువంటి అసలు భోక్త, అసలు తాగేవాడెవడో వాడు నేను బయటికి వెళ్ళొస్తాను నాన్న టాటా అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. వాడు వెళ్ళిపోవడం చేత ఈ పైన ఉండే దీనికి ఎన్ని పోసినా ఒక్క చుక్క కూడా లోపలికి వెళ్ళదు. నిజమైన భోక్త ఎవడు? ఒక్క ఆలోచన ఇప్పుడు వీడు చేయడండి. ఇదివరకు వీడో భయంకరమైనటువంటి ఆలోచనలన్నీ చేసేవాడు, బ్రహ్మాండమైనటువంటి సలహాలన్నీ ఇచ్చేవాడు. ఇప్పుడు వీడు ఒక్క సలహా ఇవ్వడు, ఒక్క ఆలోచన చేయడు, ఇయే కిక్కురుమండు. భోక్తారం సర్వతపసాం. అంతేకాదు, ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా నడిపించేవాడు నిన్ను నన్నే కాదయ్యా, ప్రతి ప్రాణిని నడిపించేవాడు వాడయ్యే. వాడి శాసనాన్ని అతిక్రమించి ఎవడు ప్రవర్తించాడు. సర్వలోక మహేశ్వరం, వాడు అందరికీ కూడా పరమశాసకుడు. ఆయన దగ్గర ఏం చేస్తామండి, అయితే ఏడుస్తూ బతకాల్సి వస్తుందండి. ఆనందంతో ఉండు. ఎందుకో తెలిసిన, వాడు నీతో పాటు ఉండి నిన్ను నీ ఇష్టం వచ్చేట్టుగా ఆలోచన చేసుకోనిస్తున్నాడు కనుక. వాడు మంచి మనస్సున్నవాడు, మంచి హృదయం ఉన్నవాడు. మంచి హృదయం ఉన్నవాడు కనుకనే ఎంత నేనే, ఎంత నాదే, ఎంత నాకే, ఎంత నా వల్లే, ఓ నన్ను మించిన వాడు మరెవడు అని నువ్వు అంటున్నా పాపం వాడు సరే ఏదో అనుకుంటున్నాడు అనుకొని అని వదిలేస్తున్నాడు తప్ప, లేకపోతే యజమాని పక్కన ఉండగా ఎంత నేనే అని అంటే ఆ యజమాని వీడిని 4 తంతాడు, లేకపోతే బయటికి పంపించేస్తాడు ఉద్యోగం తీసేసి. కానీ మన లోపల ఉండేవాడు ఇప్పుడైనా అలా చేస్తున్నాడా? మనని చేయట్లేదు కదా. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఆయన సర్వలోక సుహృత్, సర్వభూత సుహృత్, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా. ఇది తెలుసుకోయా. ఎందుకు ఎవడంటావు ఆయన? మాం జ్ఞాత్వా. కృష్ణుడు చెప్పాడండి అర్జునుడికి 29వ శ్లోకంలో, నేనేనయ్యా అలా ఉండి లోపల నడపగలిగిన వాడిని. నీ కంటికి కనిపిస్తే నీకు విశ్వాసం పెరుగుతుందని నేను ఈ రూపంలో నీ ఎదుట వచ్చా. కనీసం ఆ యుగంలో అలా ఎదుటొచ్చి కనిపిస్తున్నాడు. కనిపించిన తర్వాత కొంతకాలమే ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ యుగంలో మనందరికీ నీ విగ్రహ రూపంలో చక్కగా కనిపిస్తున్నాడు. దాన్ని మనం విశ్వసించగలిగితే చాలును. ఆయన సర్వభూత సుహృత్, నీ యందు మంచి మనస్సు కలిగిన వాడు కనుక నీవు అప్పుడప్పుడు కోపం వచ్చి 2 తిట్టినా ఏం పర్లేదులే పాపం బాగున్నావు, బాగా తిట్టావు అనుకుంటాడే. నువ్వు పొగిడినా ఓహో చాలా సంతోషం అయ్యా, మంచి మాట్లాడావు అంటాడు. నువ్వు పెట్టినా పెట్టకున్నా, నువ్వు ఏం చేసినా ఎలా చేసినా ఆనందంగా అంగీకరిస్తాడు. సుహృదం సర్వభూతానాం. నీకు నిజమైన శాంతి కావాలి అని అంటే, నువ్వు ఉద్రిక్తతల పాలు పడకుండా ఉండాలి అని అనుకుంటే, నువ్వు ఈ ఒడిదుడుకులలో కూరుకుపోకుండా ఉండాలి అని అనుకుంటే, నీకుండే సహజమైనటువంటి స్వభావంతో నువ్వు చక్కగా ప్రశాంతమైన జీవితం గడపాలి అని అనుకుంటే, ఉత్సాహంతో జీవించాలనుకుంటే, మాం జ్ఞాత్వా సుహృదం శాంతి మృచ్ఛతి. ఆ రకంగానే నీకు శాంతి అనేటటువంటిది లభిస్తుందయా. లేకపోతే బాధ్యతలు నువ్వే పడతానంటే దట్స్ ఓకే, పడు. దానిలో వచ్చే ఫలితం మీద నువ్వే అనుభవించు. కానీ ఇది ఎక్కడి నుంచి కలగాలి? లోపల నుంచి కలగాలి, బయట నుంచి కాదు. ఏదైనా మనకు అంతే కదా. పండుకి పైన కెమికల్స్ రాస్తే రంగు మారిపోతుంది. ఓ ఎంత అందంగా ఉంది, ఏమి రంగు, ఆహా ఎంత బంగారపు రంగు అని అనిపిస్తుంది చూడగానే. ఈ అరటి పండు మామిడి పండు లాంటి వాటిని మనం చూసినప్పుడు. కానీ పైన కెమికల్స్ రాసి నువ్వు మార్చినటువంటి రంగు వల్ల లోపల రుచి, పరిమళము,
రావు. పైనుండే రంగు చూసి ఆహా ఎంత బాగుంది, దీన్ని మనం తిందాం అని తొక్క తీస్తే లోపలంతా పచ్చి వగరు ఉంటుంది. లేదా అది మామిడికాయ లాంటిదైతే లోపలంతా ఇంకా పులుపు, ఏమి పెద్ద రుచిగా ఉండదు. కానీ లోపల నుంచి సహజంగా పండినప్పుడు నువ్వు పైన ఏమీ రాయక్కర్లేదు, మెత్తదనం దాంతట అదే వస్తుంది, రుచి దాంతట అది వస్తుంది, పరిమళం దాంతట అది వస్తుంది. లోపల నుంచి పండితే పుష్పానికైనా అంతే కదండి. నువ్వు మామూలుగా పట్టుకొస్తే అది ముక్కులో పిండినా దానికి ఏం వాసన రాదు. కానీ అది లోపల నుంచి కనుక సహజంగా పండింది అని అంటే దాంట్లోంచి వచ్చే పరిమళం ఇది ఉంది అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు హాయిగా నీకే తెలుస్తుంది, నువ్వే ఆస్వాదించగలుగుతావు దాన్ని. అసలు ఎవరు కూడా చెప్పక్కలే, ఆ ప్రాంతాల్లోకి వస్తే చాలు ఆ పరిమళపు గుబాళింపు అనిపిస్తుంది నిన్ను. బస్ లోపల నుంచి రావాలి. ఈ తెలివి, ఈ పక్వత, ఇది కూడా మనకి లోపల నుంచి వస్తే పైన చేసే పనులు ఏవి కూడా మనకి కొత్త కర్మల భారాన్ని నీ మీద పెంచకుండా ఉంటాయి. ఉన్న భారాన్ని కూడా తొలగించే మంచి మహోపకారం ఆ పనులు చేస్తాయి. ఏ పనులు? ఇది తెలిసి చేసే పనులు, తెలివితో చేసే పనులు. అందుకోసం జ్ఞానం వేరు, నేను జ్ఞాననిష్టలో ఉంటా, కర్మ వేరు, వాడు కర్మనిష్టలో ఉంటాడు. కర్మనిష్ఠుడు జ్ఞాననిష్ఠుడు రెండు వేరు కాదయా. ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. ఎవడైతే ఇవి రెండు ఒకటే కానీ ఒకదానికి ఉండేటటువంటి రెండు భాగాలు, ఒక నాణ్యానికి ఉండేటటువంటి ఒక బొమ్మ బురుసు ఎట్లాగైతే మనం చూస్తుంటామో ఇవి రెండు కూడా కర్మ జ్ఞానము అనేవి కూడా ఒకటే. ప్రేమం అనేటటువంటి దానికి కలిగేటటువంటి రెండు దిశలు అని మనం గుర్తించాలి. ఇది కృష్ణుడు 7వ శ్లోకంలో చెబుతూ అంటుకోదు అని అన్నాడు ఆయన. దేనికి అంటుకోవయా? శరీరానికి అంటుకోవా, మనస్సుకు అంటుకోవా, ఇంద్రియాలకు అంటుకోవా, బుద్ధికి అంటుకోవా? దేనికి, ఎలా అని అడిగాడు. కాక ఇవన్నీ చేస్తుంటే నేను చేస్తున్నాను అనేది నాకు తెలుస్తుంటే చేయలేదని ఎలా అనుకోమంటావా? ఇది ప్రశ్న అర్జునుడికి వచ్చింది. లోపల నుంచి ఆ జ్ఞాన పక్వత వస్తే వస్తుందని చెప్తున్నాడు. అది ఎట్లాగో చూద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.